ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము? ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము? ఓపిక కోల్పోయి ప్రాణము తెప్పరిల్లి కఠినమైన మనుషుల మధ్యన వాడని, అందరూ త్రీసివేసిన వాడని, అందరూ త్రోసివేసిన వాడని, అయినను నన్ను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన మన యేసయ్యకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. సంఘ కాపరైనటువంటి పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. కమిటీ వారందరికీ, పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. వచ్చిన మీ అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, నన్ను పిలిపించిన జీవన్ బ్రదర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంతా కొంచెం నాకు కొద్దిగా కొత్తగా ఉంది. ఎందుకంటే మీ ఆరాధన, మీ వర్షిప్ అంతా కొంచెం వేరుగా ఉంది. చాలా బాగుంది, ఏదో పరలోకంలో ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు పాడిన పాటలు కానీ, ఆ మాటలు కానీ నాకేం ఒకటి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే వెనక నుంచి అన్నీ చూస్తూ ఉన్నాను. అయినా కూడా దగ్గర దగ్గర 145, 150 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చిలోకి ఈరోజు దేవుడు నన్ను తీసుకొచ్చినందుకు నేను ధన్యుడని భావిస్తూ ఉన్నాను. మంచిది. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుపతి గుండు చేర్చుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబళ్ళని చెల్లించుకున్నాను. కానీ నాకు ఎప్పుడూ శాంతి సమాధానం లేదు. నా పరిచర్య ఎలా ఉంటుందంటే, పొద్దున 6 గంటలకి స్టార్ట్ చేసి కారులో వెళ్తూ ఉంటాం. మేము రాసుకున్నది ఏదైతే అడ్రస్ ఉందో ఆ విలేజ్లన్నీ కవర్ చేయడానికి అన్నీ వెళ్తూ ఉంటే, ఎవరైనా కనిపించినప్పుడు ఏం పెద్ద అయినా బాగున్నావా, ఏం పెద్దమ్మా బాగున్నావా, పలానా ఊరు ఇటు వెళ్తుంది, మీరేం పని చేస్తుంటారు, ఓ గేదెలు కాస్తున్నారు, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని పాలు ఇస్తాయి, ఇట్లా ఏదో ఒకటి వాళ్ళతోటి మాట్లాడి లాస్ట్కి మాత్రం ఒక పత్రిక ఇచ్చి నా సాక్ష్యాన్ని కొద్దిగా రెండు మాటలు చెప్పేసి, మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు, మీరు నమ్ముకుంటే మీకు పైన పరలోకం ఉంది, లేదంటే నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను మీకు చెప్పడం వల్ల నాకు ఎటువంటి లాభం లేదు, మీకు చెప్పకపోవడం వల్ల కూడా నాకు ఎటువంటి నష్టం లేదు. కానీ ఒకప్పుడు నా స్థితి ఇది, ఇప్పుడు నేను మారాను, దేవుడు నా బ్రతుకు మార్చాడు. నువ్వు నమ్ముకోవడం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ బ్రతుకు మారుతుంది అని వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయినప్పుడు సాయంత్రం ఎక్కడైతే 6 గంటలు అవుతుందో ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒకటి చూసుకొని, ఆ పెట్రోల్ బంక్ దగ్గరే కింద బయట చాపేసుకొని దోమ తెరేసుకొని పడుకుంటాం. మళ్ళీ మార్నింగ్ అవ్వగానే మళ్ళీ అదే బాత్రూంలో స్నానం చేస్తాం, కారు కడుక్కుంటాం, మళ్ళీ బయలుదేరుతూనే ఉంటాం. ఇలాగా ఇప్పటి వరకు ఈ 2 రాష్ట్రాల్లో ఉండే, ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామం తిరిగి సువార్త చేసాం. మా పరిచర్య ఇలా ఉంటుంది. సో నా సాక్ష్యం ఇది. ఇంకా చేయాల్సిన పరిచర్య చాలా ఉంది. మీ అనుదిన ప్రార్థనలో నన్ను కూడా గుర్తు చేసుకోండి. నేను ఇప్పుడు వాక్యాన్ని మీకు చెప్పబోతున్నాను, దయచేసి శ్రద్ధగా గమనించాలని మనవి. యాక్చువల్గా లూథరన్ చర్చెస్లో ఎలా బోధిస్తారో నాకు తెలియదు. నేను కూడా లూథరన్ చర్చిలో ఎప్పుడు బోధించలేదు. మేము బయట మామూలుగా సువార్త ఎలా చెప్తా ఉంటామో, ఏదైనా చర్చికి ఇన్వైట్ చేసినప్పుడు అలాగే మేము దానికి అక్కడ ఉండే పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ప్రేరేపిస్తాడో అదే చెప్తూ ఉంటాను. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు ఒక వాటర్ బాటిల్ కాదు కదా, భోజనం కానీ ఎటువంటి కానుకలు కూడా యేసు నామంలో తీసుకోను. నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన పని నచ్చి మెచ్చేవాళ్ళు 5 లక్షలు పైబడి ఉన్నారు. ఎందుకంటే గాడ్స్ పర్మిషన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరంతా చూసే ఉంటారు ఏదో ఒక రీల్. కానీ నేను ఎవరి దగ్గర కూడా ఆఫరింగ్ తీసుకోను. నేను ఉన్నట్టుగా మాట్లాడతాను కనుక అందుకనే నేను ఆఫరింగ్ తీసుకోను. దయచేసి ఈరోజు కూడా నాకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అదే మాట్లాడతాను. మీరెవరు నాకు బంధువులు కాదు, తెలిసిన వాళ్ళు కాదు, శత్రువులు కాదు. నేను మిమ్మల్ని దూషించను, ద్వేషించను. కాకపోతే కొంచెం ఉన్నట్టుగా వాక్యాన్ని చూపించే మాట్లాడతాను కనుక ఎవరు నొచ్చుకోబాకండి, ఎవరు బాధపడబాకండి. ఎందుకంటే ఉన్న వాస్తవాలు మీకు తెలియాలి. మనం చివరి రోజుల్లో ఉన్నాం. ఏదో రావడం, ఆదివారం వినటం, పాటలు పాడటం, కానుకలు వేయటం, వెళ్ళిపోవటం కాదు.
చాలా చివరి దినాల్లో ఉన్నాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించినది కనుక ఉన్న వాస్తవాన్ని నేను మీకు తెలియజేస్తాను. దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దు. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. నేను కొంచెం త్వరగా చెప్పేస్తాను, ఎందుకంటే మీ కార్యక్రమాలు ఇంకా తర్వాత ఏముంటాయో నాకు తెలీదు. నేను మీకు కొంచెం వాక్యాలని ఎక్కువగా చూపిద్దాం అనుకుంటున్నాను. నేనేమో పెద్ద పాస్టర్ని కాదు, ఇంటర్నేషనల్ స్పీకర్ని అసలే కాదు, నేను ఒక సువార్థికుణ్ణి. దయచేసి ఏమనుకోబాకండి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడంట ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా కూడా ఆయనలాగే తయారు చేశాడంట. ఆయనకి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, 2 కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది. ఇలాగే మనల్ని కూడా తయారు చేశాడు. కానీ మనల్ని ఎలా బ్రతకమని చెప్పాడు? చాలా మంచిగా బ్రతకమని చెప్పాడు. కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం? అందరూ వాక్యాన్ని గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. చాలామంది క్రైస్తవులంట ఈ రోజున కీడు చేయడానికే వాళ్ళు పరిగెడుతున్నారు, మేలు చేయడానికి అసలు వాళ్ళకి బుద్ధే లేదంట. మరి మనం ఏ స్థితిలో ఉన్నామో మనమంతా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎలా బ్రతకాలి? వాక్యానుసారం బ్రతకాలి. వాక్యం ఏమని సెలవిస్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అవునా కాదండి? మనకి దేవుడు వాక్యమేనా కాదా? వాక్యమే. నేను నా బైబిల్ని తెచ్చుకున్నాను, దీన్ని ఇప్పటి వరకు నేను వాక్యాన్ని పూర్తిగా చదివాను అన్న క్రైస్తవులు ఎవరైనా ఉంటే ఒకసారి మీ బైబిల్ చూపించండి. ఏమనుకోకుండా, నేను ఇప్పటి వరకు బైబిల్ని పూర్తిగా చదివాను, నేను వాక్యాన్ని తెలుసుకున్నాను అన్నవాళ్ళు మాత్రమే చూపించండి. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మిగతా వాళ్ళంతా క్రైస్తవులని ఎక్కడ చెప్పుకోబాకండి, సిగ్గుచేటు. నాలాంటి హిందువులు, నాలాంటి అన్యులు, ఇన్ని రోజులు సత్యాన్ని తెలుసుకోకుండా ఎందుకున్నారు అంటే మీలాంటి నామకార్థపు క్రైస్తవుల వల్లనే ఉన్నారు. నేను ఇలాగే మాట్లాడతాను, ఏమనుకోబాకండి. నేను కూడా మీ ఇంట్లో ఒక అబ్బాయిని అనుకోండి, ఒక్కరోజు క్షమించండి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా మీరు బైబిల్ని మోసుకొని వస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు మీరు దాన్ని ఎందుకు పూర్తిగా చదవలేదు? చదువు రానుల గురించి తీసి పక్కన పెట్టేసేయండి. చదువు వచ్చిన వాళ్ళైనా ఎందుకు చదవలేదు? చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి చదివే వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాలను, వాళ్ళ హోంవర్క్ని పూర్తిగా రాసుకుంటేనే వాళ్ళు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తారు. మరి మీ జీవితాంతం ఈ ఒక్క పుస్తకమేనే ఎందుకు దేవుని వాక్యాన్ని ఇప్పటివరకు మీరు పూర్తిగా చదవలేదు? దయచేసి సిగ్గుపడాలి. మనం కనుక వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా ఉంటే ఈ రోజున ఇంత ఖాళీ ఇక్కడ ఉండదు, బయట కూడా ఇంత ఖాళీ ఉండదు. అనేక మంది అందరూ కూడా మందిరంలోకి వస్తారు. వాళ్ళందరూ రావడం మీకు ఇష్టం లేదేమో. మరి ప్రభు ఓన్లీ మీకోసమే వచ్చి ప్రాణం పెట్టలేదు, మాలాంటి వాళ్ళ కోసం కూడా వచ్చి ప్రాణం పెట్టాడు. మీరంతా సైలెంట్గా ఉండటం వల్లే మాలాంటి వాళ్ళు ఎవరు దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి దయచేసి అలా ఉండబాకండి. మీరు వాక్యాన్ని చదవండి, వాక్యానుసారం దీవించండి. మీరు వాక్యాన్ని ఇప్పటి వరకు చదవలేదు అంటే మీరు దేవునికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. మరి దేనికి ఇస్తున్నారు? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవుని వాక్యాన్ని కంటే నువ్వు సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీకు నరకం అంటే బాగా ఇష్టపడుతున్నావా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, చీకటి పండ్లు కొరుకుట, ఎంతకాలము నామకార్థం అనే ముసుగులో ఉంటావు. దేవుని వాక్యాన్ని పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి. దేవుని తలంపులు మనం ఎరిగి ఉండాలి. ఆయన వాక్యానుసారం మనం బ్రతకాలి. లేదు అంటే మన బ్రతుకు కూడా నరక ప్రయాణమే. అలాగే 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అయ్యుందురు. పైకి మాత్రం మంచి భక్తులే, అందరూ మంచి స్నానాలు చేశారు, మంచి బట్టలు వేసుకున్నారు, పౌడర్లు కొట్టుకున్నారు, మంచి సోపు చేసి వచ్చారు. తప్పులేదు, మంచిదే. కానీ మన లోపల కార్యాలు కూడా అలాగే ఉండాలి కదా. పైకి మాత్రమే భక్తిలో ఉంటే ఏం ఉపయోగం? మరి లోపల భక్తి దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు వాక్యాన్ని చదవలేదంటే నీ భక్తి ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. దయచేసి ఈ రోజు నుంచైనా వాక్యానుసారం బ్రతికితే మంచిది. వాక్యాన్ని చదివి మన మధ్యలో పెట్టుకుంటే చాలా మంచిది. దేవుడు ఎక్కడున్నాడు? మన మందిరంలో ఉన్నాడా? మన ఇంట్లో ఉన్నాడా?
వీధిలో ఉన్నాడా, అన్యులలో ఉన్నాడా? ఎక్కడున్నాడో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అందరూ గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. సర్వలోకాన్ని దేవుడు నోటి మాటతోటే కలుగు చేశాడు. భూమి కలుగునుగా కంటే భూమే కలిగింది, ఆకాశము కలుగునుగా కంటే ఆకాశం కలిగింది, సముద్రం కలుగునుగా కంటే సముద్రం కలిగింది. సమస్తము నోటి మాటతోటే కలుగు చేశాడు. కానీ నిన్ను నన్ను మాత్రం ఆయన చేత్తో తయారు చేసుకున్నాడు. అంత గొప్ప అద్భుతమైన దేవుడికి, అంత ఆశ్చర్యకరుడికంట తలవాల్చుకోవటానికైనా స్థలం లేదంట. కానీ నీకు మాత్రం ఈ రోజున మంచి ఇల్లు ఇచ్చాడు. అది సొంత ఇల్లు కావచ్చు, అద్దిల్లు కావచ్చు. ఆ రోజున ఆయనకి పాపం అద్దెకు కూడా ఇల్లు ఇచ్చేవాళ్ళు లేరేమో. తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంట. మరి దేవుడు ఎక్కడున్నాడో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడంటే మన హృదయంలోనే ఉన్నాడంట. మన హృదయంలోనే దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి, ఏమనుకోకుండా. ఏంటి ఎవరు ఎత్తరా చేతులు? సారీ, అడగకూడదేమో మీ చర్చిలో. ప్రైజ్ గాడ్. దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు కదా. మరి ఎందుకు ఇంకా సిగ్గు లేకుండా నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు? ఆయన గుడిని పాడు చేస్తున్నావు. ఎందుకు ఇంకా క్రైస్తవులు అని చెప్పుకొని సిగరెట్లు తాగుతున్నారు? ఆయన గుడిని పాడు చేస్తున్నారు. ఇంకా ఎందుకు క్రైస్తవులు అని చెప్పుకొని మందు తాగుతున్నారు? ఆయన గుడిని పాడు చేస్తున్నారు. బూతులు మాట్లాడుతున్నారు, ఆయన గుడిని పాడు చేస్తున్నారు. ఎన్నో అసభ్య కార్యాలు చేస్తున్నారు, ఆయన గుడిని పాడు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? యేసు ప్రభు వారిని ఒకసారి మన పాపాల నిమిత్తం సిలువేసిన తర్వాత ఈయన చనిపోయాడో లేదని రోమా సైనికుడు ఒకసారి బల్లెం తీసుకొని పొడిచాడు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా కారిపోయి రక్తం లేక వాటర్ వచ్చాయంట. వాళ్ళు ఒక్కసారే పొడిచారు. నువ్వు రోజుకి ఎన్నిసార్లు పొడుస్తున్నావు? నువ్వు ఆడే అబద్ధాల వల్ల ఆయన రోజు బల్లెం తీసుకొని పొడుస్తున్నావు. నువ్వు మాట్లాడే బూతుల వల్ల ఆయన రోజు బల్లెం తీసుకొని పొడుస్తున్నావు. నువ్వు చేసే ప్రతి కార్యం వల్ల, ప్రతి అలవాటు వల్ల, ప్రతి ఆచారం వల్ల ఆయనకి బల్లెం తీసుకొని పొడుస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. మనమంతా కూడా తెలుసుకోవాలి, మారాలి. మనమే వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి. ఎన్ని రోజులు నామకార్థమైన బ్రతుకుతాం? నా స్టేటస్ ఇది అని నువ్వు చూపించుకునేది ఎక్కడా? పరలోకంలో చూపించుకోవాలి. ఈ 4 గోడల మధ్యలో మనం ఆరాధించే ఈ మందిరంలో కాదు. చాలామంది క్రైస్తవులు బుద్ధి లేక మందుకే పరిమితం అయిపోయారు. మేము వెళ్తూ ఉంటాం సువార్త చెప్పడానికి. చాలా వైన్ షాపుల దగ్గర చాలా బైకులు, కార్లు కనిపిస్తాయి. వెనకాలేమో గాడ్స్ గిఫ్ట్ అని రాసుకుంటారు, ముందేమో యెహోవా నా కాపరి అని రాసుకుంటారు. వీడికి సిగ్గు లేక మళ్ళీ బ్రాండీ సీసావుడు కొనుక్కొచ్చుకొని బండిలో పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. యెహోవా నా కాపరి అంటే అవును, మరి వీడికి తాగుపోతాడు కాపరి, ఆయన కావాలి జీతగాడు. క్రైస్తవులంతా ఇలా ఉన్నారు. అలా ఉండకూడదు. మనమంతా మేల్కోవాలి. మనమే వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి, లేకపోతే చాలా కష్టం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. దేవుడు మనకి ఎంతో జ్ఞానాన్ని పెట్టాడు, ఎంతో తెలివిని పెట్టాడు, ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని పెట్టాడు. ఇవన్నీ సరిపోక విడిల్లి నేరుగా 100 రూపాయల 150 బిడ్డ క్వార్టర్ కొనుక్కొచ్చుకొని తాగితే కానీ వీడికి తృప్తి. వెర్రివాడు. ఆ తాగినప్పుడు భార్యను ఏం మాట్లాడతాడో తెలియదు, పిల్లలు ఏం మాట్లాడతాడో తెలియదు, పక్కన వాళ్ళని ఏం మాట్లాడతాడో తెలియదు. మళ్ళీ పేరుకి మాత్రం క్రైస్తవుడే, సండే చర్చికే వస్తాడు బైబిల్ తీసుకొని. ఇలాంటి క్రైస్తవులంతా మారాలి, లేకపోతే చాలా కష్టం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనమంట లోకానికి ఉప్పై ఉన్నామంట. మరి మీరెందుకు చప్పగా ఉన్నారు? మనల్ని దేవుడు ఉప్పుగానే పెట్టాడు కదా, మనం ఎందుకు చప్పగా మారాలి? తెలుసుకోవాలి. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోటుకే కానీ మరి దేనికి నీ పనికి రాదు. ఆ ఉప్పు అనేది దాని సారం కోల్పోతే బయట పారబోసి తొక్కుతారు. మరి దేవుడు నిన్ను కూడా పరలోకానికి సంబంధించిన ఉప్పుగా పెట్టాడు. నువ్వు చప్పగా పెడితే పరలోకం బయట నిన్ను కూడా పారబోస్తారేమో. చూసుకో. పేరుకే క్రైస్తవులం కాదు. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనల్నంట దేవుడు వెలుగుగా ఉండమని చెప్పాడంట.
మనమేమో వెలుగుగా ఉండకుండా చీకటిలో ఉండడానికే ఇష్టపడుతున్నాం. ప్రతిరోజు చీకటి కార్యాలే, ప్రతిరోజు చీకటి అలవాట్లే, ప్రతిరోజు చీకటి మాటలే, ప్రతిరోజు చీకటి తలంపులే. ఇలా ఎంతకాలం? కొండ మీద నుండి పట్టణము మరుగునై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుడు మీ వెలుగునంట అనేక మంది అన్ని జనులు ఎదుట, లోకస్తులు ఎదుటంట ప్రకాశింపనీయజేయాలంట. మరి మీరు ఎక్కడ ప్రకాశిస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చాలామంది ఎవరు చూడట్లేదులే, నేను చేసే ఎన్ని చేస్తానే ఉంటానులే, మా వాళ్ళు ఎవరు చూడట్లేదు, బంధువులు ఎవరు చూడట్లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు చూడట్లేదు అనుకొని ఆ భ్రమలోనే ఉండిపోయి పాపంలోనే మునిగిపోతూ ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, ఆయనకి కనపడని స్పష్టం అంట అసలు ఏది కూడా లేదంట. నువ్వు చెట్టు కింద ఉంటావా, పెంకుటిళ్ళ కింద ఉంటావా, రేకుల కింద ఉంటావా, పెద్ద బిల్డింగ్ కింద ఉంటావా, ఎక్కడైనా ఎన్ని ముసుగులైనా వేసుకో, ఆయన కెమెరాకి కనపడకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి దయచేసి మనమంతా ఏదో క్రైస్తవుల ముందు ఒకలాగా, చర్చిలో ఒకలాగా, పాస్టర్ గారి ముందు ఒకలాగా, కమిటీ వాళ్ళ ముందు ఒకలాగా, బయట ఒకలాగా ఉండకూడదు. అందరం కూడా యథార్థంగా ఉండాలి, అన్ని ప్లేసుల్లో ఒకేలాగే ఉండాలి. అలా ఉండని వాళ్ళ గురించి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం: అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. మనము సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉండకూడదు, లోపల కూడా విషయం ఉండాలి. ఉండకపోతే దేవుడు మనల్ని సమాధితో పోలుస్తున్నారు. దయచేసి తెలుసుకుంటే మంచిది. తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి? చాలామంది వాళ్ళు పాపం కష్టపడి కని పెంచి పెద్ద చేస్తే వీళ్ళు ఇష్టం వచ్చిన అబ్బాయిని అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. తల్లిదండ్రులకు అసలు మర్యాదలు ఇవ్వరు. ఏదైనా మాట్లాడితే చాలే ఊరుకో అంటారు, నోరు మూసుకో అంటారు. కొంతమంది పెళ్ళి కోడలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోరు. అసలు పిల్లల్లాగే జనాలు ఏడుస్తూ ఉంటే, 2-3 అన్నదమ్ములు ఉంటే నువ్వు చూసుకొని గొడవలు. అలా కాదు, తల్లిదండ్రులు మనం సరిగ్గా చూసుకోవాలి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానింపుము. నేను కూడా చాలా రోజులు మా తల్లిదండ్రులు హింస పెట్టాను, బాధ పెట్టాను, చాలా గందరగోళ పరిస్థితిని. ఎందుకంటే నేను ఒక సైకోలాగా బ్రతికాను. నేను బ్రతికిన రోజులు కూడా. ఆ తర్వాత ఎందుకో మరి దేవుడు దర్శించాడు. దేవుడి తర్వాత ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే నా తల్లి తండ్రే. నేను అంతగా ప్రేమిస్తాను, ఎందుకంటే వాక్యాన్ని బట్టి. కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: తన తండ్రినైనాను తల్లినైనాను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఆల్రెడీ నాది ఆరిపోయింది, ఎందుకో ప్రభు మళ్ళీ వెలిగించాడు, మళ్ళీ కాపాడుకుంటున్న ఆరిపోకుండా. కాబట్టి దయచేసి మీరు కూడా మీ తల్లిదండ్రుల పట్ల మీ దీపాన్ని వెలిగించుకోండి. మీ దీపాన్ని ఆరిపివేసుకోబాకండి. సాతానుగాడు ఎప్పుడెప్పుడు ఆరిపేద్దామని చూస్తూనే ఉంటాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడెక్కడో కాదు, మన ఇంట్లోనే కార్యం మొదలు పెడతాడు. కాబట్టి మనం అవకాశం ఇవ్వకుండా మనం మంచిగా ఉండాలి. చాలామంది క్రైస్తవులు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పట్టించుకోరు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం: బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈడే ఇంట్లో ఉంటాడు, ఆదివారం రోజు వస్తేనా వెళ్ళి ఒక బీర్ తీసుకురాపో, ఒక కోటర్ తీసుకురాపో. పిల్లల్ని పంపిస్తారు కొంతమంది, పనికి మాలిన దుర్మార్గులు. నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి పిల్లలు? కొంతమంది పిల్లలు ఎక్కడ షికారులు చేస్తున్నా పట్టించుకోరు. వాడి కటింగ్ డిఫరెంట్, వాడి గుడ్డలు డిఫరెంట్. ఓ పక్కేమో కుక్కలు కొరుకుంటాయి, ఓ పక్కేమో ఎలికలు బీకుంటాయి. వీడి కటింగ్ ఎవరినో ఒక హీరోని పోలి ఉంటుంది. మనందరికీ హీరో ఎవరు? యేసు ప్రభు. మరి ఆయన్ని కదా మనం ఫాలో అవ్వాలి. సినిమాలో యాక్టింగ్ చేసేవాడు, సగం బట్టలతోటి డ్యాన్సులు వేసేవాడు వీడికి హీరో. వీడి ఇష్టానుసారం వీడు బ్రతుకుతాడు. క్రైస్తవుల పిల్లల బండ్లు కూడా డిఫరెంట్.
ఒక్కొక్కటి చెవులు కుట్టించుకుంటాడు. ఇక్కడ అమ్మాయో తెలియదు, అబ్బాయో తెలియదు. అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరు సపరేట్గా పుట్టించాడు కదా. క్రైస్తవుల పిల్లలు అలా ఎందుకు వేరే విధంగా ఉండాలి? దేవుడు ఎలా పుట్టిస్తే అలాగే ఉండాలి కదా. మన వేషధారంలోనే అర్థమైపోద్ది వీళ్ళు క్రైస్తవుల పిల్లలని. అలా ఉండకూడదు, మనం మాదిరికరంగా ఉండాలి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. చాలా మంది క్రైస్తవులని చెప్పుకుంటూ ఉంటారు, వేసే అన్నీ కూడా చిల్లర పనులు, ఆ వేషాలన్నీ కూడా లోకస్తులాగే ఉంటారు. అలా ఉండకూడదు, మనం దేవునికి యథార్థంగా ఉండాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. మనమంటే అటు క్రైస్తవ్యంలో లేము, ఇటు లోకానుసారంగా లేము. ఆదివారం మాత్రమే క్రైస్తవులనే ముసుగులో ఉన్నాం, బయటికి వెళ్ళిపోగానే లోకస్తులాగా తయారైపోతున్నాం. భక్తి లేదు, భారము లేదు, బాధ్యత లేదు. ఏదో వస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, చిల్లర మారుస్తున్నాం, కానికేస్తున్నాం, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇది కాదు క్రైస్తవ్యం అంటే. దేవుని వాక్యం ఏముంటుంది, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో దాన్ని మనం తెలుసుకోవాలి. వాక్యానుసారం మనం క్రియల రూపంలో కూడా చూపించాలి. దేవుడు చెప్పిన పనిని చేయాలి. మనకిష్టం వచ్చిన పనులు మనం చేసుకుంటే నాలాగే మీది కూడా అన్ని లాస్ అయిపోతాయేమో చూసుకోండి. అసలు మనం ఒక పని చేస్తున్నాం అంటే ఇది దేవుడి చిత్తమా కాదా మనం తెలుసుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్ళాలి. మనం ప్రార్థనల వరకు జనాల ముందే చేస్తాం, రహస్యంగా మనకి ప్రార్థన ఉండదు, మన సాక్ష్యం కూడా బాగా ఉండదు. మన ఇంట్లోనే మన సాక్ష్యం ఉండదు, మన బంధువుల దగ్గరే మన సాక్ష్యం ఉండదు, మన చర్చిలోనే మన సాక్ష్యం ఉండదు, మన పాస్టర్ గారి దగ్గరే మన సాక్ష్యం ఉండదు. మరి మనం పరలోకానికి అందరికీ ఎలా వెళ్తాం? పరలోకానికి వెళ్ళాలంటే సాక్ష్యం చాలా ఇంపార్టెంట్, లేకపోతే చాలా కష్టం. అందుకే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఆయన దగ్గరికి తగ్గించుకొని వస్తేనంట ఆయన అవిశ్వాసాన్ని బాగు చేస్తాడంట. లేదు నేను ఇంతే ఉంటాను, మాది లూథరన్ చర్చి, పౌలు పేతురు గారు ఎలా సేవ చేస్తారో మేము కూడా అలాగే బ్రతుకుతున్నాం, అలాగే చేస్తాము అంటే అది పేరుకు మాత్రమే, మీలో లేదు అది. కాబట్టి అలా కాదు, మనం మంచిగా ఉండాలి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం విధంగా సెలవిస్తుంది, నీవు మనుషులకు మంటిని మార్చుచున్నావు గనుక నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుడంట మనుషులను మంటికి మార్చుచున్నాడంట. నరులారా మీరు ఇంకా భూమి మీద ఎరగదీసిన కాడికి చాలు, ఆ పాత గుడ్డలన్నీ చింపిన కాడికి చాలు, ఇంక వచ్చేయండి అని పిలుస్తున్నాడంట. మరి ఒకవేళ ఈ రోజే కనుక మంది చివరి రోజు అయితే మన పరిస్థితి ఏమిటి ఒకసారి తెలుసుకోవాలి. వాక్యాన్ని చిన్నప్పటి నుంచి వింటానే ఉంటారు, మన జీవితాల్లో మార్పు ఉండదు, బ్రతుకులో మార్పు ఉండదు. అందుకే దేవుడు వాక్యం ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. కాబట్టి అలాంటి నాశనంలో లేకుండా మీరు ఫస్ట్ రక్షణలో ఉన్నారో లేదో తెలుసుకోండి. కొంతమంది రక్షణలో ఉన్నట్టుగా ఉన్నారు, అందరూ అనుకున్నారు నేను కూడా రక్షణలోనే ఉన్నానని. అసలు రక్షణ అంటే ఏంటి, రక్షణ ఎక్కడుంది ఒకసారి తెలుసుకోండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది నేను దేవిని నేను దేవతని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళంతా మనం పెంచుకున్న వెంట్రుకల కోసం, మనం కొట్టే కొబ్బరికాయల కోసం, మనం వేసే కానుకల కోసమే ఉన్నారు. కానీ మన దేవుడు ఆయనే మనిషిని ప్రేమించి భూమి మీదకి వచ్చి ప్రాణమే అర్పించాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన్ని చూసి మనం రక్షణ పొందాలంట. మరి మీరు రక్షణ పొందారు, కొంతమంది ఏమో పొందకుండా బయటే ఉన్నారు. మరి వారందరూ రక్షణ పొందాల్సిన బాధ్యత భారము ఎవరిది? మీరంతా అసలు ఎప్పుడైనా బయట వాళ్ళు ఎప్పుడైనా సువార్తను ప్రకటిస్తున్నారా? సువార్తను ప్రకటించమంటే ఏదో నాలాగే ఇంకన్నీ రాసుకొని దేశం మీద పడి తిరగమని కాదు. కనీసం మీరు కూలి పని చేస్తున్నా మీ పక్క వారితో మీరు సువార్తను చెప్పొచ్చు. మీరు చేసే ఆఫీసులో ఉద్యోగం ఏదైనా మీ పక్కన కొలీగ్స్ తోటి చెప్పొచ్చు. మీరు ఒకవేళ చదువుకున్నట్లయితే మీ పక్కన కాలేజీలో వాళ్ళకి చెప్పొచ్చు. మీరు చెప్పాలి అనుకుంటే ఎలాగైనా చెప్పొచ్చు. ఈ రోజున మీరు అందరూ దేవుని గురించి మాట్లాడకపోవడం వలన ఎంతమంది మీ వలన నరకానికి వెళ్తున్నారో ఒకసారి లెక్క చూసుకోండి మీరే. ఒకరోజు వస్తుంది లెక్క. ఆ ధవల సింహాసనం ముందు ఆయన అన్నీ అడుగుతాడు. నీకు మంచి భార్యను ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి,
నీకు మంచి భర్తను ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి, నీకు మంచి పిల్లల్ని ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి చెప్పాలి, వ్యాపారాన్ని బట్టి చెప్పాలి, నీకు ఇచ్చిన స్థాయిని బట్టి నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. చెప్పలేకపోతే నీ ప్రయాణం నరకమే. ఇక్కడ ఎవరు అడగట్లేదని మీరు మౌనంగా ఉండొద్దు. ఖచ్చితంగా ఒక రోజున వస్తుంది, అదే ధవల సింహాసనమైన తీర్పు. ఆ రోజు అందరినీ ఇలాగే ఆడోళ్ళ పక్క మగోళ్ళ పక్క నుంచో పెడతాడు. అందరినీ ప్రతి పేరుని పెట్టి పిలిచి అడుగుతాడు. ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాలి. చెప్పలేకపోతే మన ప్రయాణం నరకమే. అలా ఉండకూడదు. మనమంతా కూడా మంచిగా ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: మనము పోకిరి శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును. మనమంట ఆ లోకస్తులు చేసినట్టుగా అన్నీ చేయటానికంట గతించిన కాలమే చాలంట. మరి నేనైతే 2009లో మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాను. మీరంతా మా తాతల పుట్టక ముందు నుంచే ఈ చర్చలో ఉన్నట్టున్నారు. మరి మీరంతా రక్షణలోనే ఉన్నారేమో. కానీ మనము ఆ లోకస్తులు చేసినట్టుగా చేయకూడదు. చాలామంది పేరుకు క్రైస్తవులే. వివాహం జరిగిస్తే వాళ్ళ పిల్లలకి సగం హిందూ, సగం క్రిస్టియన్. ఆ వచ్చే వాళ్ళకి మందు కావాలి, విందు కావాలి, చిందు కావాలి, అన్ని ఆచారాలే. అలాంటి ఆచారాల్లో మనం ఉండకూడదు. వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన అలవాట్లు, అలాంటి వాటిల్లో మనం ఉండకూడదు. ఉంటే చాలా కష్టం. అందరూ చాలా మౌనంగా ఉన్నారు, కానీ దేవుడికి మాత్రం మనం చేసే ప్రతి క్రియ తెలుస్తుందంట. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. కాబట్టి మన పాపములు ఘోరమైనవంట, మన అపరాధములు విస్తారములైనవంట. కాబట్టి మనం వాటి నుండి బయటకు వచ్చి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోవాలి. దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవటం కంటే ముందు మన సహోదరులు ఎవరైతే ఉన్నారో, మన మందిరంలో వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైతే మానవులనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితోటి మనం సమాధానంగా ఉండాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు: కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. చాలామంది, నేను బయట తిరుగుతూ ఉంటాను, చాలా వందల చర్చిల్లో నేను చెప్పాను, వందల చర్చిలు కూడా నేను దర్శిస్తూనే ఉంటాను. అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అంటే కనుక్కుంటూ ఉంటాను. చర్చిలోనే ఇదొక వర్గం, అదొక వర్గం, సమాధానం ఉండదు. నేను గొప్ప అంటే నేను గొప్ప, పేరు గొప్ప, ఊరు దెబ్బ ఏముండదు. ఇక్కడ మాత్రమే విర్రవీగేది. మనం అందరితోటి సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకుండా నువ్వు చర్చికి ఎన్ని రోజుల నుంచి వచ్చినా నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఇంతవరకు వినలేదు. ఇది వాస్తవం. నీకు నువ్వే తృప్తిపడి వెళ్ళిపోతున్నావు, దేవుడు నేను చేసే ప్రార్థన వింటున్నాడు అని. నువ్వు ఏ ఒక్కరితోటి సమాధానంగా లేకపోయినా దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వడు. నీకు సంతోషం లేదు, అది తాత్కాలికమైన సంతోషం మాత్రమే. కాబట్టి దయచేసి ఎవరైనా వేరే వాళ్ళతోటి భేద విభేదాలు ఏమైనా ఉంటే ఒక్క మెట్టు నువ్వే తగ్గి క్షమించమని అడిగి వాళ్ళతోటి సమాధాన పడటం చాలా మంచిది. ఎందుకంటే దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీకు పరలోకంలో ఒక మెట్టు వేస్తాడు. అదే లేకుండా నువ్వు బెట్టుకు పోయావనుకో, వాళ్ళతో నేను మాట్లాడేదేంటని నరకంలో నిన్ను ఒక మెట్టుగా తయారు చేస్తాడు. కాబట్టి తెలుసుకోండి, వేరే వాళ్ళతోటి విభేదాలు మనకు ఉండకూడదు. అందరం కూడా మనం సమాధానంగా ఉండాలి. చాలామంది విర్రవీగుతూ ఉంటారు, నాకు ఇక్కడ ఓటర్ ఐడి కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, నేను అది చదివాను, నాకు ఆ పట్టా ఉంది, నాకు జాబ్ ఉంది, నాకు ఐడి కార్డు ఉంది. ఇట్లాగా చాలామంది విర్రవీగుతూ ఉంటారు. అసలు మన పేర్లన్నీ ఎక్కడ ఉండాలి, ఎవరు విర్రవీగాలి? ఒకసారి చూడండి అందరూ వాక్యం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇక్కడ విర్రవీగి చంకల గుద్దుకుంటే ఉపయోగం ఏమీ లేదు. నీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా చూసుకో, ఇక్కడ కమిటీలో ఉందా లేదా, సంఘ సభ్యుల్లో ఉందా లేదా అని కాదు.
మన పేరు జీవగ్రంథంలో ఉంటేనే మనకి పరలోకం, లేదంటే నిత్య నరకం. ఈ వాక్యం ఎవరి కోసమో రాసిపెట్టలా, మన కోసమే రాసిపెట్టాడు. కాబట్టి మనం తెలుసుకుంటే మంచిది. ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా మనం పాపం లేకుండా ఉండాలి. పాపంతో కనుక చనిపోతే చాలా ప్రమాదకరం. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనం, నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. అర్థమైందండి? అసలు ఏంటి, మీరు వింటున్నారా, వినట్లేదా, లేకపోతే ఇంతేనా? మీరు ఏమి రెస్పాన్స్ లేదు, ఒక నవ్వు, ఒక ఎంకరేజ్మెంటో, ప్రైజ్ అలాటో ఏమీ లేదు. మీరేమనుకోకపోతే ఒక మాట, ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు, వెలిగించుకుంటే మంచిది, దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయును, చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడునని మీతో చెప్పుచున్నాను. మనుషులంట ఎవరికి భయపడాలి? మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, వినండి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును, చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడునని మీతో చెప్పుచున్నాను. చాలామంది మనుషులకే భయపడతా ఉంటారు. పక్కన వాడికి సువార్తం చెప్తానంటే నా భయం, అంటే నేను సువార్తికుని కాబట్టి ఆ బాధలు నాకు తెలుసు. పక్కన వాళ్ళకి యేసు ప్రభు దేవుడు అంటే చెప్పడానికి భయం, సిగ్గు. ఎందుకంటే దేవుడికి సిగ్గు లేక ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు వీడి కోసం. మనకేమో ఆయన గురించి చెప్పడానికి సిగ్గు, విడిద, అవమానం. ఎక్కడ మనల్ని తక్కువ చూపు చూస్తారో అలా కాదు. మనమంతా చచ్చిపోయిన తర్వాత నరకంలో ఎవరైతే పడేస్తారో వారికి మనం భయపడాలి. ఈ భూమి మీద ఏదో చిన్న గొడవలకే మనం భయపడకూడదు. కాబట్టి మనమంతా భక్తిలో ఉండాలి, లేకపోతే చాలా కష్టం. చాలామందికి రక్షణే ఉండదు. బాప్తిజమా పొందుదాంలే, బాప్తిజం పొందిన వాళ్ళు చాలామంది బల్లా కూడా తీసుకోరు, ప్రభురాత్రి భోజనంలో కూడా చేయి వేయరు, ఇంకా టైం ఉందిలే అనుకుంటా ఉంటారు. వాళ్ళందరి గురించి దేవుడి మాట సెలవిస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. కాబట్టి ఎవరైతే బాప్తిజం ఇంకా పొందలేదో మీరంతా త్వరగా బాప్తిజం పొందండి. ఎవరైతే బాప్తిజం పొంది ఇంకా బలలో చేయి వేయట్లేదో మీరంతా ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుకోండి, లేకపోతే చాలా కష్టం. చాలామందికి రక్షణ ఎలా ఉంటుందో, మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితం ఎలా ఉంటుందో, అసలు ఆయన రక్షణ ఇస్తాడంటే ఎలా ఇస్తాడో, అది ఎలా పొందుకోవాలో చాలామందికి డౌట్గానే ఉంటుంది. వాళ్ళందరి గురించి రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చాలామంది క్రైస్తవులు వాళ్ళ పాపాలే వాళ్ళు దేవుడి దగ్గర కూడా ఒప్పుకోరు, వాళ్ళ హృదయంలో కూడా విశ్వసించరు. చాలామంది నామకార్థమైన క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. ఎన్నో సంవత్సరాల తరబడి వస్తూనే ఉంటారు, వాళ్ళకి రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు, బాప్తిజం ఉండదు, దేవుని బలలో పాలు పొందడం ఉండదు. ఇంకా అవసరమైతే చర్చికి వచ్చి నిద్రపోతారు. వీళ్ళకి బుద్ధి లేదు. సినిమా అయితే 3 గంటలు చూస్తారు ఇంట్లో టీవీ పెట్టుకొని. దేవుడు రాకడ చాలా సమీపించింది. ఎంత త్వరగా సమీపించిందంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం, మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనపడును, అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. ఒక్క రెప్పపాటులో మెరుపు వచ్చినట్టుగా వచ్చేసి వెళ్ళిపోతాడంట ఆయన. మరి వెళ్ళిపోయేంత భక్తిలో నీవు ఉన్నావా? ఆయన రాకడలో ఎత్తబడేంత భక్తిలో నీవు ఉన్నావా? ఆయన రాకడంటే మనం ఎత్తబడటమే, మరొకటి కాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే నుండెను. మీరంతా అనుకుంటా ఉన్నారు, ఏంద్రా బాబు ఈయనేదో సువార్తికుడు అంట, ఏదో ఒక అవకాశం ఇస్తే గొంతంతా దించుకుంటున్నాడు అని. నేను గొంతు దించుకోవట్లా. నోవాహు కూడా ఇట్లాగే చేశాడు. అయ్యా, ఒక ఓడని కట్టమన్నాడు దేవుడు, నేను కడుతున్నాను, ఈ భూమిని పాడు చేస్తున్నాడు, మీరంతా వచ్చి ఎక్కమంటే ఒక్కడు వినలా. వాళ్ళ కుటుంబం వరకే ఎక్కారు, అంత నాశనం అయిపోయారు. అట్లాగే ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకోబాకండి. నేను చెప్పే వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి. నేను నా సొంతంగా కల్పితాలేని చెప్పట్లేదు.
వాక్యాన్ని చూపించి మీతోటి మాట్లాడుతున్నాను. కాబట్టి తెలుసుకోండి, నోవాహు దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడయు అలాగే నుండెను. మనమంతా ఎలా ఉండాలి? ఆయన రాకడ వస్తుందేమో, నేను ఎత్తపడతానో లేదో, నేను ఇక్కడ మిగిలిపోతానేమో, నేను భక్తిగా ఉండాలి, భయంగా ఉండాలి అని అందరూ కూడా అనుకుని ఉండాలి. అందుకే ఒక వాక్యాన్ని దేవుడు మన కోసం పెట్టాడు. 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఉన్నారండి ఈరోజు జాగ్రత్తగా లేరు. ఓ భక్తి లేదు, ఓ భయం లేదు, నామకార్థమైన స్థితిలోనే ఉండిపోతున్నారు, లోకానుసారమైన ఆచారాల్లోనే ఉండిపోతున్నారు. ఒక ప్రార్థన లేదు, వాక్యాన్ని చదివేది లేదు, వాక్యానుసారం బ్రతికేది లేదు. నీ ఇష్టం. దేవుడు నీకు చివరిగా ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎలా ఉంటావో నీ ఇష్టం. ఎలా ఉండాలో దేవుడు బైబిల్లో మనకు చెప్పాడు. అందరూ చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము, పాపము చేసేవాడు ఇంకను పాపంలోనే ఉండనిమ్ము, సువార్త ప్రకటించేవాడు ఇంకను సువార్తనే ప్రకటించనిమ్ము. మన ఉద్యోగాలు చేసుకున్నాడు మన ఉద్యోగాలు చేసుకోనిమ్ము, మన పనులు చేసేవాడు మన పన్నే చేసుకోనిమ్ము, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ కూడా మర్చిపోనిమ్ము అని వాక్యం ఉంది. మరి ఎలా బ్రతుకుతారో ఎలా ఉంటారో మీ ఇష్టం, మీకే అప్పు చెప్తున్నా. కానీ దాని కిందనే రాసి పెట్టాడు 12వ వచనంలో, ఇదిగో త్వరగా నేను వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. మీరు ఒకవేళ ఎంప్లాయీస్ అనుకో, మీకు ఇక్కడ గవర్నమెంట్ వాడు ఇచ్చేవాడో లేదా మీ కంపెనీ వాడు ఇచ్చేవాడో కాదు జీతం. మీరు వ్యాపారస్తులు అయితే మీకు రోజు వచ్చే ఇన్కమ్ కాదు మీ జీతం. ఆయన రాబోతున్నాడు, ఆయన నీకోసం ఒక జీతాన్ని దాచిపెట్టాడు. ఆ జీతం తీసుకునేటానికి అర్హత నీకు ఉండాలి. మరి నువ్వు ఏం చేసావని నీకోసం తీసుకొని వస్తాడు. మన జీతం ఎప్పుడో నెల వచ్చేసరికి అయిపోతుంది. ఆయన ఇచ్చే జీతం అది ఎప్పటికీ ఉంటుంది. మరి నువ్వు ఆయన కోసం ఈ భూమి మీద ఏం చేసావని నీకోసం జీతం తీసుకొని వస్తున్నాడు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభు చెప్పాడు, ఈ భూమి మీద మీరు ఏ పని చేయకూడదో, ఏ పని చేయాలో చెప్పాడు. కానీ ఆ పని మీరు ఎట్లాగూ చేయరు. కానీ ఏ పని చేయకూడదో కూడా చెప్పాడు. కనీసం అదన్నా వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. అలాగే 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకునుడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. అర్థమైందండి? దేవుడు ఈ భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు అని చెప్పాడు. మరి ఎందుకో నాకు కూడా కలిసి రాలేదేమో. నాకంటూ ఈ భూమి మీద ఒక్క ఇంచు భూమి కానీ ఎటువంటి ప్రాపర్టీ నా పేరు మీద లేదు. అసలు నాకు లేవు ఎటువంటి ఆస్తులు. ఎందుకు? ఒకరోజు నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నా స్థలం నేను అక్కడ కొనుక్కుంటున్నాను. ఇంకొక రోజు సువార్త ప్రకటిస్తున్నాను, ఇసుక ఇటుక కంకర సిమెంట్ అన్నీ కూడా నేను అక్కడికి తెచ్చుకుంటున్నాను, నా బిల్డింగ్ అక్కడే. మరి మీకు కూడా పరలోకంలో అలాంటి ఇల్లు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ సంపాదించుకునే దాని మీద కొంచెం దృష్టి తగ్గించి అక్కడ సంపాదించుకునే దాని మీద మీ దృష్టి పెడితే మంచిది. అదేంటి ఇలా మాట్లాడుతున్నావు? దేవుడు డబ్బులు సంపాదించుకోవద్దని చెప్పాడా? దేవుడు ధనాన్ని సమకూర్చుకోవద్దని చెప్పాడా అంటే అవును. మరి ఇక్కడ సంపాదించుకుంటే స్థలాలు పొలాలు కొనుక్కోవచ్చు. మరి పరలోకంలో సంపాదించుకోవడం అంటే ఏంటి? పరలోకంలో కూడా స్థలాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఏమనుకోకుండా నమ్మేవాళ్ళు అసలు ఎత్తట్లేదు చాలామంది. యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన రేపు పొద్దున ఇంకా సిలువ వేస్తుంటే శిష్యులు కొంతమంది వెళ్ళి ఆయన దగ్గర అడుగుతున్నారు, ప్రభువా ఇన్ని రోజులు నీతో పాటు మేము తిన్నాం, మాతో పాటు నువ్వు కూడా కలిసి పడుకున్నావు, నీతో పాటు అనేక సువార్తలకు వచ్చాం, ఎన్నో అద్భుతాలు చేసావు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసావు, ఇప్పుడేంటి మరి మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా అని అడుగుతున్నారు. ఆయన సమాధానం ఇస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4 వచనాలు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినందుకు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఒకవేళ లేకపోతే
నేను మీకు అబద్ధం చెప్పేవాడిని కాదు, నిజమే అక్కడ ఉన్నాయి అని చెప్తున్నాడు ఆయన. ఆ తర్వాత మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఏంటి అర్థమైందా? ఈ లోకంలో కాదు మనకి స్థలము, పొలం. మన స్థలం పరలోకంలో ఉంది. యేసు ప్రభు వారు అందుకే తిరిగి మళ్ళీ లేచి వెళ్ళిపోయాడు మనందరికి సిద్ధపరచడానికి. ఆయన రానై ఉన్నాడు. ఈ లోపల మనం ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోకుండా ఆ లోకంలో ధనం మనం ఇక్కడే సంపాదించాలి. ఎలా సంపాదిస్తారు? మీ ఇష్టం వచ్చిన జాబులు మీరు చేసుకుంటూ సంపాదిస్తారా? మీ ఇష్టం వచ్చిన వ్యాపారాలు మీరు చేసుకుంటూ సంపాదిస్తారా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరంతా చదువుకున్న వాళ్ళే, మీకేమి చెప్పలేము. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. అక్కడ స్థలం కావాలి అంటే ఇక్కడ ఏం చేయాలో ఉంది ఆ వాక్యం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునో పని చేయలేడు. పరలోకంలో మనకి స్థలం కావాలి అంటే పగలంతా మనల్ని పంపిన వాని పని మనం చేయాలంట. మనం ఎక్కడి నుంచి పంపబడ్డాం? పరలోకంలో నుండి అమ్మ కడుపులోకి వచ్చాం. మరి మీరంతా ఆ విషయాన్ని మర్చిపోయారు. మీరు ఈ లోకంలోనే పుట్టినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఈ లోకంలో కాదు, మనం పరలోక సంబంధం. మనం చనిపోతే మన బాడీ మట్టిలోకి వెళ్ళిపోద్ది, మన ప్రాణం గాలిలో కలిసిపోద్ది, మన ఆత్మ పరమాత్ముడి దగ్గరికి చేరిద్ది. నువ్వు చనిపోయిన రోజున నీ భార్య నీతో పాటు రాదు, నీ భర్త నీతో పాటు రారు, నీ పిల్లలు నీతో పాటు రారు, నీ సంఘం నీతో పాటు రారు, నీ ఊరు నీ పేరు ఏది కూడా నీతో పాటు రాదు. అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడున్న రోజులు అందరూ కనిపిస్తారు, అందరూ మాట్లాడతారు, అందరూ పొగుడుతారు, అందరూ హోదా ఇస్తారు, మనం కూడా వాళ్ళ ముందు పెత్తనం చెలాయిస్తాం. కానీ చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. నీ ప్రయాణం ఎటు? ఎందుకు నీకు దేవుడు పరలోకం ఇవ్వాలి? ఏం చేసావని భూమి మీద నీకు పరలోకం ఇవ్వాలి? ఎప్పుడో చిన్నప్పుడు దేవుడు నమ్ముకుని నామకార్థంగా సప్పగా లేకుండా చీకట్లో ఉండటానికా? దేవుడు మనకి వెలుగుగా ఉండమని చెప్పాడు, చీకటిగా ఉన్నందుకు మనకు పరలోకం ఇవ్వాలా? దేవుడు మనల్ని ఉప్పుగా పెట్టాడు, సప్పగా ఉన్నందుకు మనకు పరలోకం ఇవ్వాలా? అనేక మందికి మాదిరికరంగా ఉండమని చెప్పాడు, వేషధారణలో ఉండమని చెప్పలా, నామకార్థమైన స్థితిలో ఉండమని చెప్పలా, భక్తిగా భయంగా ఉండమని చెప్పాడు. ఎందుకు మరి ఇంకా మనం భక్తిహీనులుగానే ఉన్నాం? తెలుసుకుంటే మంచిది, లేకపోతే చాలా కష్టం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను అంటే మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఓన్లీ మన 5 రాష్ట్రాలు మాత్రమే సౌత్ ఇండియా. ఇక్కడ మాత్రమే మనకి ఇప్పుడు వెలుగు. ఉత్తర భారతదేశంలో అంతా చీకటే. యేసు ప్రభు దేవుడని ఒక పత్రిక ఇస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల నుండి 1 లక్ష వరకు జరిమానా. యేసు ప్రభు దేవుడని చెప్తేనే ఎంతోమంది మగ్గిపోయారు జైళ్ళల్లో. ఒక్కసారి 100 మంది రిలీజ్ అయితే వాళ్ళందరితోటి బలపరిచి వచ్చాను పాస్టర్స్ని ఉత్తరప్రదేశ్లో. అక్కడ ఉండే పరిస్థితులు వేరు. మరి మనమేమో ఇక్కడ హాయిగా కమ్మగా చల్లగా ఫ్యాన్ కింద వచ్చి ఏసీలో మంచిగా వాక్యాన్ని వినేసి వెళ్ళిపోతున్నాం. ఇది కాదు. పగలున్నంత వరకు ఆయన పనిని మనం కూడా చేయాలి. మన ఉద్యోగాలు వ్యాపారాలు మానుకోకపోయినా ప్రతిరోజు మనకి ఎవరైతే కనపడుతున్నారో నీ సాక్ష్యాన్నైనా నువ్వు వారితోటి పంచుకోవాలి. వారికి నువ్వు సువార్తను ప్రకటించాలి. నీ జీవితంలో జరిగిన మేలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలే ఒక సువార్త. అది వారితోటి పంచుకోవడం నీ ధన్యత. పంచుకోకపోతే నీ ఇష్టం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మీకు 2 చేతులు బాగున్నాయి కదా, చూడరు. 2 కాళ్ళు బాగున్నాయి కదా, చూడరు. ఆరోగ్యం అంతా బాగుంది కదా, చూడరు. అన్నీ బాగున్నప్పుడు నువ్వు దేవుని గురించి ఎవరికి చెప్పకపోతే, ఈ రోజు రాత్రికే నీకు పెరాలసిస్ వచ్చి నీకు ఒక చెయ్యి ఒక కాలు పడిపోతే అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దేవుడైన సువార్తను ఇస్తావా? అప్పుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఆయన మన పాపాల నిమిత్తం వచ్చాడు, తిరిగి లేచాడని అప్పుడు నోరు తెరిచి చెప్తావా? నీ నోరు పడిపోయిన తర్వాత అన్నీ ఉన్నప్పుడు కదా నువ్వు చెప్పాలి. ఇంతవరకు ఎంత చెప్పారు? నేను నిన్నగాక మొన్న ప్రభువుని తెలుసుకున్నాను. ఇప్పటి వరకు 1,80,000 మందికి నా నోటితోటి యేసు ప్రభువే దేవుడు అని చెప్పాను. మీరంతా పుట్టుకతోటే క్రైస్తవులు. మీరు దొంగలు కాదు, వ్యభిచారులు కాదు, చాలా మంచి శుద్ధ పూసలు. మరి ఎంతమందికి చెప్పారు ఇప్పటి వరకు యేసు ప్రభు దేవుడని? చెప్పలేకపోతే నీకు పరలోకంలో స్థలం లేదు. దేవుడి ముందు నువ్వు సిగ్గుపడాలి.
ఆ రోజు రాకుండా ఉంటే మంచిది. తెలుసుకోండి. సువార్త చెప్పాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఎందుకు ప్రేమించాలి? వారికి దేవుడి గురించి చెప్పడానికే ప్రేమించాలి. వాక్యం సెలవిస్తుంది, యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించుడి. ఎంతో మంది ఈ లోకంలో త్రాగుబోతు వ్యసనాల్లో కాలిపోతున్నారు. వారిని మనమే దేవుడి మాటలనే నీళ్లు చల్లి లాగాలి. ఎంతో మంది అక్రమ సంబంధాల్లో కూరుకుపోతున్నారు. మనమే దేవుడి మాట వాళ్ళకి చెప్పి లాగాలి. ఎన్నో అన్యాయాల్లో అక్రమాల్లో ఉంటున్నారు. వారందరికీ మనం దేవుని గురించి చెప్పి లాగాలి. ఎంతమందిని లాగావు? ఈ వాక్యం ఎందుకు రాశాడు దేవుడు? అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా లాగి రక్షించుడి అని చెప్పాడు. నేను ఇప్పటి వరకు 1,80,000 మందిని లాగుదామని ప్రయత్నించా, ఎవరు రాలా. 80 మంది మాత్రమే మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు. మరి నీ వల్ల ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? ఎంతమందిని ఆ అగ్నిలో నుంచి లాగావు? నువ్వు ఒకసారి పరిశీలన చేసుకుంటే మంచిది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ మాట అంటే ఆ మాట ఓన్లీ శిష్యులకే చెప్పారు, మనకు కాదులే అనుకుంటా ఉంటారు. ఆయన శిష్యులకే చెప్పినట్టు దగ్గర శిష్యుల కోసం రాసేవాళ్ళు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. ఎందుకు? నాలాంటి త్రాగుబోతులు దుర్మార్గులు అనేక మంది ప్రభువుని తెలుసుకొని సత్యంలో నిలబడటానికి. మరి మీరంతా సర్వలోకము కాకపోయినా, ఈ లోకము కాకపోయినా, కనీసం మీ ఊర్లోనైనా చెప్తున్నారా? మీ ఆఫీసులోనైనా చెప్తున్నారా? మీ కాలేజీలోనైనా చెప్తున్నారా? మీ ఇంటి పక్కన వారికైనా చెప్తున్నారా? మీ ఇంట్లో వాళ్ళైనా ఇంతకు అందరూ మారు మనసు పొంది బాప్తిజం పొంది ఉన్నారా? చెక్ చేసుకుంటే మంచిది. తెలుసుకోలేకపోతే మీకు అందరికీ తెలుసు, మీరంతా చాలా సీనియర్లు, మీకు వాక్యం చెప్పలేము, ఎందుకంటే మీకు అంతా తెలుసు. కాకపోతే బైబిల్ని చదవరు. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. కోటాను కోటేశ్వరుడైన ధనవంతుడు, ఎందుకు పనికిరాని ఒక దరిద్రుడైన లాజరు, తినడానికి కూడా గతి లేదు. ఆ ధనవంతుడు ఇంట వాకిట ఉండేవాడు. ఆయన మిగిలిచిన ఆ ఎముకల కిందేస్తే తినేవాడు, ఆ రొట్టె ముక్కల కిందేస్తే తినేవాడు, ఆ అన్నం మెతుకల కిందేస్తే తినేవాడు. ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు వచ్చి నాకుతూ ఉండేవి. అయినా కూడా సిగ్గుపడలా, అయినా కూడా యథార్థంగా జీవించాడు. ఇద్దరు ఒక రోజున చనిపోయి పాతి పెట్టబడ్డారు. దేవదూతలు వచ్చి అబ్రహాం రొమ్మును కొనిపోబడ్డాయి దరిద్రుడైన లాజర్ని. ఈ ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడు. అక్కడి నుంచి అబ్రహాం గారు కనపడుతున్నారు. అయ్యా తండ్రివైన అబ్రహామా, నేను ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నానయ్యా. ఆ దరిద్రుడైన లాజరు నా ఎంగిలి మెతుకులు తినేవాడు, నేను మిగిలిస్తే ఎముకలు తినేవాడు, రొట్టె ముక్కలు తినేవాడు. ఒక్కసారి నా దగ్గరికి పంపించాయా, చిటికెన వేలైనా ముంచి నా నాలుక మీద వేస్తాడేమో, నేను చల్లబడతానయ్యా అని కేకలు పెడుతున్నాడు. కుదరదు, నువ్వు బ్రతికిన రోజులు నీ ఇష్టానుసారం బ్రతికావు, బాగా తిన్నావు, సుఖించావు, త్రాగావు, నీ బ్రతుకు అక్కడే. సరేనయ్యా, నేనంటే ఎలాగూ పాతాళంలో యాతన పడుతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, ఒక్కసారి ఆ లాజర్ని భూమి మీదకి పంపించాయా, వాళ్ళకి సువార్త చెప్తే కనీసం వాళ్ళన్న రక్షణలో ఉంటారు. కుదరదు, నీవు బ్రతికినప్పుడే నువ్వు రక్షణలో ఉన్నావా లేదా తెలుసుకోవాలి. నీ ఇంట్లో వాళ్ళు రక్షణలో ఉన్నారా లేదా నువ్వే చూసుకోవాలి. చర్చికి వచ్చి నిద్రపోవటం కాదు. నీ ఇంట్లో వాళ్ళంతా రక్షణలో ఉన్నారా? నీ బంధువులంతా రక్షణలో ఉన్నారా? నీ మిత్రులంతా రక్షణలో ఉన్నారా? నువ్వు ప్రేమించే వాళ్ళంతా రక్షణలో ఉన్నారా లేదా నువ్వు చూసుకోవాలి. ఇక్కడైతే క్షమాపణ ఉంది, ఒక్కసారి చనిపోయిన తర్వాత క్షమాపణ లేదు. ఇన్ని రోజులు నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసావు, ఇన్ని రోజులు మా బంధువులను చెప్పుకున్నావు, ఇన్ని రోజులు మా వాళ్ళని చెప్పుకున్నావు, కానీ కనీసం సువార్తను ప్రకటించలేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయి యాతన పడుతున్నారు నరకంలో. నువ్వు మాత్రం పరలోకంలో సంతోషంగా ఉంటావా? ఇది కాదు, మనం మారాలి, అనేక మందిని మార్చాలి, లేకపోతే చాలా కష్టం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించచ్చు గలీలయకు వచ్చాను. ఎవరు వచ్చారండి గలీలయకి? ఒక్కరికి స్పందన లేదు. సున్నం కొట్టిన సమాధులు నాకు చాలా కనిపిస్తున్నాయి, ఏమనుకోబాకండి. ఆ రోజున గలీలయకి ఎలా వెళ్ళారో ఈ రోజున మన భారతదేశానికి కూడా వచ్చాడు ఒక ఆయన.
యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు, వారిలో ఒక్కరైన తోమా గారు మన కేరళ ప్రాంతానికి వచ్చారు. నేను 4 సార్లు అయ్యప్ప టెంపుల్కి వెళ్ళాను, 8 సార్లు తోమా గారు కట్టిన చర్చికి వెళ్ళాను. తోమా గారు మన భారతదేశంలో 7.5 చర్చిలు నిర్మించారు. 7.5 ఇంకా నరలో ఉన్నప్పుడే చెన్నై ప్రాంతానికి వెళ్ళిపోయాడు, అక్కడ చంపేశారు. ఆయన కట్టిన 7వ మందిరం అయితే మహా అద్భుతం, 6వ మందిరం అయితే మహా అద్భుతం. శబరిమల అయ్యప్ప టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాని పేరే గూగుల్లో కొట్టిన నీలెక్కల్ చర్చ్. అది ఇప్పటికీ ఫారెస్ట్లోనే ఉంది. ఇప్పటికే వెళ్ళాలంటే కారు వెనకాల ఇంకేదైనా కారు వస్తే బాగుండేవని భయపడతాం. 1970 సంవత్సరాల క్రితమే ఆయన అంత గాఢాంధకారమైన అడవిలో కూడా మందిరం కట్టాడు. ఆయన మందిరం కడతాడంటే ఒక చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఏనుగులు, సింహాలు, పులులు, జింకలు అన్నీ కూడా అవి కూడా మోకాల మీద ఉండి ప్రార్థనలు ఏకీభవించాయి. ఆయన కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఇక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ మందిరం కట్టాలని నిర్ణయించుకున్నాడు. మందిరం కట్టడానికి అన్నీ ఆ మొద్దులు అవన్నీ కూడా సెట్ చేసుకుంటుంటే ఏనుగులేమో మొద్దులు అందించాయి ఆయనకి, పులులు, సింహాలేమో నోటితోటి తాటబీకి ఆయనకి అందించాయి. మందిరం కట్టారు, ఇప్పటికీ ఉంది మందిరం. దాని పేరే నీలెక్కల మందిరం. ఆ తర్వాత 7.5 మందిరం అంటే 8వ మందిరం కన్యాకుమారి జిల్లాలో ఒక చోట కడతా ఉన్నాడు. ఆయన స్వయంగా గోడకు ఒక సిలువ కూడా చెక్కాడు. ఆ ప్రాంతంలో ఇప్పుడు చెన్నై ప్రాంతం, ఇంతకుముందు చెన్నై కాదు, దాని పేరు మెడ్రాస్ కాదు, దాని పేరు మైలాపూర్. ఆ మైలాపూర్ అనే ప్రాంతంలో ఆ కోరమండల్ బీచ్ పక్కన ఒక మహారాజు గారు ఉంటే ఆయనకి ఏదో పని ఉందని వేరే వాళ్ళని పిలవనంపారు. అయ్యా మా ఏరియాలో కూడా సువార్తను చెప్పండి, మా మహారాజు మరి ఎక్కువైపోతుంది, వాడు అందరం చంపేస్తున్నాడు, నేనే దేవుడిని ప్రకటించుకుంటున్నాడు అని చెప్తే ఆయన పాప మా మందిరం సగంలోనే ఆపేసి ఇక్కడికి వచ్చాడు. అక్కడికి వస్తే రాజుగారికి ఈ విషయం తెలిసి ఆయన చంపడానికి ప్రయత్నించాడు. ఆయన వెళ్ళి ఇంకో చోట దాక్కున్నాడు, దాని పేరే లిటిల్ మౌంట్. అక్కడ మీరు అందరూ తెలుసు, మీకు దగ్గరగానే ఉంటుంది ఇది. ఆయన ఆ లిటిల్ మౌంట్లో కొన్ని నెలలు దాక్కొని ప్రార్థన చేస్తే భయపడి ఇక్కడ కూడా చంపడానికి వచ్చారని ఆ తర్వాత కొంచెం చిన్నగా ఓపెన్ అయింది కొంచెం. ఆ తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత థామస్ మౌంట్కి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వేరేవాడు వచ్చి బలంతో పొడిచి చంపేశాడు. దాని పేరు థామస్ మౌంట్ అని అందుకే పెట్టారు, ఎయిర్పోర్ట్ పక్కన ఉంటుంది. ఇలాగ ఎన్నో అద్భుతాలు. అసలు ఆయన ఇక్కడికి రావడానికి ఒక ప్రణాళిక. యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులంతా కూడా చీట్లు వేసుకున్నారు. అరే నువ్వు పలానా దేశం వెళ్ళు సువార్తకై, నువ్వు పలానా దేశం వెళ్ళు, నువ్వు పలానా దేశం వెళ్ళు. తోమా గారి కంట భారతదేశం అని వచ్చిందంట. అయ్యా భారతదేశం అంతా మూర్ఖులయ్యా, నేను వెళ్ళనన్నాడంట. ప్రభు మళ్ళీ దర్శనంలో కనపడే, తోమా నువ్వు భారతదేశానికే వెళ్ళాలి అని అన్నాడు. ఇప్పుడు దాని పేరు కేరళ, ఇంతకుముందు దాని పేరు కేరళ కాదు, ట్రావెన్కోర్. దాన్ని కూడా ఒక మహారాజు పరిపాలించేవాడు. అంతకుముందే ఇజ్రాయెల్లో కొన్ని గొడవలు అయితే కొంతమంది యూదులు ఆ సముద్రంలో ఈదుకుంటూ వచ్చి అక్కడ మసాలా దినుసులన్నీ అమ్ముకుంటూ ఉంటారు. కొన్ని యూదుల వీధులు ఇప్పటికీ ఉన్నాయి కేరళలో. అయితే వారి దగ్గరికి వెళ్ళి మహారాజు చెప్పాడు, నేను ఒక రాజమందిరం కడుతున్నాను, ఒక మంచి పనివాడు కావాలి, మీ దేశంలో ఎవరైనా ఉంటారా అంటే ఇదంతా దేవుని ప్రణాళిక. అవునయ్యా మా దేశంలో తోమా గారు అని ఒక ఆయన ఉన్నాడు, మీరు మంత్రిని పంపించండి, మేము కూడా వస్తామని 6 నెలలు ప్రయాణం చేసి ఇజ్రాయెల్కి వెళ్ళారు పడవలో. అప్పుడు మోటార్లు, స్పీడ్ బోట్లు లేవు, తెడ్డుతో వేసుకుంటానే వెళ్ళాలి. 6 నెలలు మళ్ళీ అక్కడ తోమా గారిని పట్టుకుని మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చారు. ఆయన మొట్టమొదటిగా వచ్చి ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రాంతం పేరు కొడంగలూరు. ఆ కొడంగలూరు ప్రాంతంలో ఇప్పటికీ ఆయన మందిరం కట్టారు. ఆయనది ఒక కుడి చేతి వెముక కూడా అక్కడ ఉంది, ఇప్పటికీ గుర్తుగా పెట్టారు. వాళ్ళు క్యాథలిక్స్ కాబట్టి వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి 2వ మందిరం పలయూరు చర్చ్ అంటారు. ఆ పలయూరు చర్చిలోకి కొంతమంది యూదులంతా ఉంటే అక్కడ సువార్త ప్రకటించడానికి వచ్చాడు. అలాగా పగలంతా రాజమందిరం చేసి నైట్ అంతా కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ సువార్తను ప్రకటిస్తూ ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళకి అవి ఇవి కొనిస్తూ ఉండేవాడు. ఇది రాజుగారికి తెలిసి జైల్లో వేశారు. అరే నేనే దేవుడిని, ఇక్కడ నువ్వు దేశంగా నుంచి దేశం వచ్చావు, మీ దేవుడి గురించి నువ్వు ప్రచారం చేస్తావా అని. ఈ జైల్లో వేసిన 3వ రోజుకి ఆ రాజుగారు తమ్ముడు చనిపోయాడు. ఇదంతా హిస్టరీ, నేను అన్ని చాలా వీడియోలు కూడా పెట్టాను. జైల్లో వేసిన తర్వాత మూడు రోజులకి వాళ్ళ తమ్ముడు చనిపోతే ఏం చెప్పాడంటే తోమా గారు, అయ్యా నేను రాజుగారు సొమ్ము తిన్నాను, నేను వాస్తవం చెప్పకుండా ఉండలేను, ఒకసారి నాకు అనుమతి ఇస్తే నేను ప్రార్థన చేస్తాను, మా దేవుడు బ్రతికిస్తాడు రాజుగారు తమ్ముడిని. మంత్రికి పోయి చెప్తే మంత్రి 2 తనులు దాన్ని లోపల పెట్టారు. తోమా గారిని పెట్టిన జైలు కూడా ఇంకా ఇప్పటికీ ఉంది. అయితే ఇంకా డెడ్ బాడీని తీసుకొని తీరా భూస్థాపన కార్యక్రమానికి వెళ్తుంటే, అయ్యా రాజుగారు నేను మీ సొమ్ము తిన్నాను, వాస్తవాన్ని చెప్పకుండా ఉండలేను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ తమ్ముడిని మా దేవుడు బ్రతికిస్తాడు, నేను ప్రార్థన చేస్తానంటారే ఆయన తీసుకురంటారంటే ప్రార్థన చేస్తే మొత్తం లేచి కూర్చున్నాడు. అప్పటి నుంచి మనకి భారతదేశంలో సువార్త పర్మిషన్ వచ్చింది. ఎన్ని మందిరాలైనా కట్టుకోనికి మేము సాయం చేస్తామని చెప్పాడు. అప్పటి నుంచి ఎన్నో. అందుకనే ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ మధ్య కొద్దిగా వరదలు వచ్చిపోతుంది, కానీ దాని పేరు కేరళ కాదు, ట్రావెన్కోర్ కాదు, గాడ్స్ ఓన్ కంట్రీ.
అంత పీస్గా ఉంటారు జనాలంతా అక్కడ. ఏ భేదమో లేదు, క్రైస్తవులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అందరూ కలిసిమెలిసి ఉంటారు, శస్యశ్యామలంగా ఉంటారు. అట్లాగే మీది లూథరన్ చర్చ్ కదా, ఈ లూథరన్ చర్చ్ అసలు మన ఇండియాకి వచ్చింది ఎక్కడ? తమిళనాడు ప్రాంతంలో తరంగంబడి అని ఉంది. ఒక ఆయన జీగన్ బల్గన్ ఉన్నాడు, ఎక్కడో జర్మనీ నుంచి వచ్చాడు. జర్మనీ ఆ యూనివర్సిటీలో చదువుకొని మిషనరీగా వచ్చాడు. వస్తే ఆయన్ని 7 రోజులు బంధించాడు ఆ గవర్నరు, పడవలోనే ఉండిపోయాడు. ఆ తర్వాత ఎవరినో పట్టుకొని వచ్చి విలియం కేరీ కంటే ముందు ఆయన తమిళ్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆడపిల్లల్ని మొట్టమొదటిగా స్కూల్లో జాయిన్ చేసింది ఆయనే, మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ పెట్టింది ఆయనే. మీరు కొట్టండి గూగుల్లో తరంగంబడి జీగన్ బల్గని, ఆయన వస్తారు. ఆయనే మొట్టమొదటిగా మన ఆసియా ఖండంలో, మన దేశంలోనే కాదు మన ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ప్రొటెస్టెంట్ చర్చ్ అది. లూథరన్ నుండే వచ్చింది, దాని పేరు న్యూ జెరూసలేం చర్చ్ అని పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఒంగోలు ప్రాంతానికి బాప్టిస్ట్ వాళ్ళు వచ్చారు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఒరిస్సాలో గ్రామ్ స్టెయిన్స్ అని వచ్చారు. ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. 3 పిల్లలు, 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల, పెద్ద అమ్మాయి. ఆయన ఒక మంచి డాక్టరు, భార్య పిల్లలతో ఇండియాకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్ పెట్టి ఒరిస్సా ప్రాంతంలో చాలామంది కుష్టి వ్యాధులు ఉంటే వాళ్ళందరికీ బాగు చేయడానికని ఒక హాస్పిటల్ పెట్టాడు. వాళ్ళందరికీ బాగు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ప్రభు దర్శనంలో కనపడి, ఏ గ్రహం స్టెయిన్స్, గాయాలు కట్టువాడను నేను కదా, నువ్వెందుకు కడుతున్నావు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఆ ఆడపిల్లని వాళ్ళ భార్యని అక్కడ పెట్టి 2 పిల్లలతోటి 6 నెలల పాటు సువార్త చేశాడు. స్కూల్ కూడా ఆయనే, పిల్లలకి ఆయనే టీచరు. 6 నెలలు సువార్త చేస్తే 23 మంది రక్షణ పొందుకున్నారు. ఆ 23 మంది కలిపి ఒకసారి కూటం పెడదాము, ఎవరైనా బయట వాళ్ళని పిలిపిద్దామని 3 రోజులు సువార్త కూటాలు పెట్టుకున్నారు. 3 రోజులు సువార్త కూటాలు పెట్టుకుంటే ఒకరోజు అయిపోయింది. 2వ రోజు సాయంత్రం అన్నారంట 2 పిల్లలు, నానా ఇక్కడ బాగా చలిగా ఉంది, దోమలు కొడుతున్నాయి, ఈరోజు ఇంటికి వెళ్ళిపోదాం పద, మళ్ళీ రేపు పొద్దున వద్దాం అన్నారంట. వద్దు, మనల్ని నమ్ముకొని అనేక మంది విలేజ్ల నుంచి వచ్చారు, మనం వెళ్ళి ఇంటికాడ సుఖంగా వేడిగా పడుకుంటే వీళ్ళందరూ చలికి ఇబ్బంది పడతారు, ఇవాళ ఒక్క పూటకు మీరు కూడా కారులోనే పడుకోండి, నేను మీకు ఇసురుతాను దోమలు లేకుండా అని ఇసురుతూ 2 పిల్లలకి పడుకోబెట్టుకుని ఆయన కూడా నిద్రలకు జారుకున్నాడు. దారాసింగ్ అనే ఒక వ్యక్తి వచ్చి 10 లీటర్ల పెట్రోల్ పోసి వరిగట్టేసి తగలబెట్టేశారు బొలోరో కార్ని. సజీవ దహనం. అక్కడికి వెళ్ళాం, మేము వీడియోలు కూడా పెట్టాం, మీరు ఒకసారి గూగుల్లో కొడితే వస్తుంది. గ్రహం స్టెయిన్స్ అనే వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి సువార్త చెప్పడానికి వస్తే దారాసింగ్ అనే వ్యక్తి 2 పిల్లలతో సహా మొత్తం కాల్చి పడేశాడు. సజీవ దహనం, బూడిదైపోయారు. ఈ మాట అక్కడ ఇక్కడ తెలిసి మీడియా వాళ్ళంతా వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఏమ్మా, మీ ఆయన్ని చంపేశారు కదా పలానా దారాసింగ్ అనే వ్యక్తి, ఆయనకి ఎలాంటి శిక్ష పడాలని నువ్వు కోరుకుంటున్నావు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, నేను ఆయన మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, నాకు కేసు అక్కర్లేదని చెప్పింది ఆవిడ. ఇదంతా కూడా మీడియాలో టీవీలో వస్తే రాష్ట్రపతి గారు పిలిచి ఆవిడకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అంటే క్రైస్తవులు కూడా ఇంత శుతిమెత్తనగా ఉంటారా? ఒక మనిషిని చంపివేసినా కూడా ఇంత మౌనంగా, ఇంత శాంతంగా, ఇంత ప్రేమగా ఉంటారా? ఇంత మాదిరికరంగా ఉంటారా అనేది ఆమె చూపించింది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే సిరంపూర్ యూనివర్సిటీ, కలకత్తా, మీరు చదివినా చదవకపోయినా విలియం కేరీ గారి వల్ల ఈ బైబిల్ మనకు వచ్చింది. ఎన్నో భాషలు నేర్చుకున్నారు, సగం తయారు చేశారు, బైబిల్ మొత్తం కాలిపోయింది. మళ్ళీ కొంచెం తయారు చేశారు, భార్య చనిపోయింది. మళ్ళీ కొంచెం తయారు చేశారు, పిల్లలు చనిపోయారు. ఆయన పూర్తిగా ఎన్నో భాషలు తయారు చేసి ఆయన కూడా చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో. పంజాబ్లో సాధు సుందర్ సింగ్ గారు, వాళ్ళ ఇంటికి నేను 2 సార్లు వెళ్ళాను. ఆయన యంగ్ వయసులో ఉన్నప్పుడే క్రైస్తవులైనా కనపడితే రాళ్ళు తీసుకొని కొట్టేవాడు, బైబిల్ని కాల్చి వేసేవాడు, చింపి వేసేవాడు, బాగా ర్యాష్గా ఉండేవాడు. 15 సంవత్సరాల వయసులోనే ఎన్నో గొడవలు కొనుక్కొచ్చాడు. వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, నువ్వు గొడవలు కొనుక్కరాబోతురా బాబు అని చెప్తే వినలేదు, ఇంకా చాలా ర్యాష్గా ఉండేవాడు. మొత్తానికి వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఈ డిప్రెషన్ తోటి సాధు సుందర్ సింగ్ వాళ్ళ ఇల్లు ఇప్పటికి కూడా అలాగే ఉంది. 130 సంవత్సరాల క్రితం ఆయన పైన ఒక గది, దానికి ఒక కిటికీ ఉండేది, ఒక దర్వాజా ఉంటుంది, ఇప్పటికి అలాగే ఉంది. మంచం వేసుకొని పడుకొని, దేవుడు అంటూ ఎవరైనా ఉంటే ఈరోజు నాతో మాట్లాడాలి, నాకు కనిపించాలి, నేను వారిని నమ్ముతాను అని అనుకొని పడుకున్నాడు. టైం 3:15 అవుతుంది, బయటంతా చీకటి. ఒక్కసారిగా కిటికీలో నుంచి వెలుగు వచ్చింది. సాధు సుందర్ సింగ్ అన్నాడు, భయపడి పరిగెత్తాడు. మళ్ళీ వచ్చి పడుకున్నాడు. మళ్ళీ వచ్చి సాధు సుందర్ సింగ్ అన్నాడు, మళ్ళీ భయపడి పరిగెత్తాడు. 3వసారి సాధు సుందర్ సింగ్, నువ్వు భయపడొద్దు, నువ్వు ఎవరినైతే హింస పెడుతున్నావో నేను వాళ్ళ దేవుడిని, నేనే యేసుక్రీస్తుని, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్తే ఇంకా కొంచెం మాట్లాడాడు. అంతా పెద్ద స్టోరీ బుక్లో కూడా ఉంటుంది, మీరు కావాలంటే చూడండి. ఆ తర్వాత చెంగును పరిగెత్తుకుంటా కిందకు వచ్చాడు వాళ్ళ నాన్న దగ్గరికి. నాన్న, నాకు యేసు ప్రభు కనపడ్డాడు, ఆయనే దేవుడు, నేను ఆయనే నమ్ముకుంటాను అంటే. ఇదేంటా పెచ్చోడువా నువ్వు,
నిన్న కాక మొన్నే క్రైస్తవులు కొట్టి బైబిల్ కాలపెట్టావు, నీకు దేవుడు ఎక్కడ కనిపించాడు? నీ ఇష్టం, నీ కర్మ అని ఆయన వదిలేస్తే పెళ్లి కూడా చేసుకోలేదు. 2 జతల బట్టలు, కాసేపు వస్త్రాలు ధరించేవాడు, బాగా గడ్డం పెంచుకునేవాడు, తలబాగా చుట్టుకున్నాడు, చెప్పులు లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రకటించిన రాష్ట్రాలన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయి. ఆ తర్వాత చివరిలో టిబెట్ అనే ఒక ప్రాంతం ఉంది, అది ఇప్పుడు చైనాలో కలిసిపోయింది. ఆ టిబెట్కి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేటప్పుడు ఆ మంచులో కూరుకుపోయాడా ఎవరికి తెలియదు, ఎవరైనా చంపేసి పూడ్చిపెట్టారా ఎవరికి తెలియదు, లేదంటే ఆలోకేనియలాగా తీసుకెళ్ళిపోయాడా దేవుడు ఎవరికి తెలియదు. సాధు సుందర్ సింగ్ హిస్టరీ అట్లా మిగిలిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అలా ఎందరో మహానుభావులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ప్రాంతానికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. 140 సంవత్సరాల చరిత్రను చెప్పుకునే మన సంఘంలో నుంచి ఎంతమంది సువార్థికులు బయటికి వెళ్ళి సువార్తను చెప్తున్నారు? మన సంఘం పేరేమో పౌలు పేతురు సంఘం. మరి పౌలు గారు సువార్తను ప్రకటించలేదా? పేతురు గారు సువార్తను ప్రకటించలేదా? మరి వాళ్ళు మీకు మాదిరికరంగా లేరా? మరి వాళ్ళు మాదిరికరంగా లేకపోతే బైబిల్ ఎందుకు రాశారో మరి నాకు అర్థం కావట్లా. కాబట్టి దయచేసి మనం ఏదో నామకార్థంగా ఉండకూడదు. అనేక మంది ప్రకటించినట్టుగా మనం కూడా సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించే వాళ్ళకి ఇంకా 4 చేతులు ఎక్కువ ఉండవు, 4 కళ్ళు ఎక్కువ ఉండవు, అందరికీ అదే లైఫ్. ఇంకా మీది లైవ్ పెట్టారు, లైవ్ పెట్టకపోతే ఇంకా చాలా ఘోరంగా చెప్తాను. నేను కారులోనే పడుకుంటాం, ఒకరోజు పడుకొని చూడండి. ప్రతిరోజు పెట్రోల్ బంకులోనే స్నానం చేస్తాం. ఇప్పటి వరకు 1100 పెట్రోల్ బంకులో స్నానం చేసి 1100 పెట్రోల్ బంకులో నిద్రపోయాను. దరిద్రమైన కంపు. పర్వాలేదు, యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కోసం ఆయన ఇక్కడే స్నానం చేయాలి. రాత్రి కూడా జీవననే అన్న ఎక్కడ పడుకుంటారు అన్నాడు. ఒకవేళ కావాలంటే హోటల్ తీసిచ్చేవాడేమో. ఈ రోజుకైనా హోటల్ తీసిస్తే మరి రేపు ఎక్కడా? ఇది నా జీవన విధానం. నేను ఎక్కని ఫ్లైట్ లేదు, ఇప్పటివరకు 165 సార్లు ఫ్లైట్ ఎక్కాను, 8 5 స్టార్ హోటల్లో బస్ చేశాను. ఈ భూమి మీద ఉండే ప్రతిదీ నాకు కనిపించినంత తిన్నాను. ఇంత పచ్చిగా ఎందుకు చెప్తున్నామంటే, ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ ఫెలో, ఎక్కడో ఒక హిందూ వాడు ఏదో విగ్రహారాధన చేసుకునేవాడు, వాడు ఒక త్రాగుపోతు, వాడొచ్చి మనకి మాటలు చెప్తుంటే మనలో కూడా చలనం లేకపోతే ఎట్లా అనేది మనకు కలగాలి. చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నారు. ఎంతమంది చెప్తున్నారు మీరు దేవుడి గురించి? ఇది చాలా తప్పు. మార్పు చెందాలి. మార్పు చెందకపోతే ఏమవుతుందో కూడా బైబిల్లోనే రాసిపెట్టాడు. ఇదే లాస్ట్ వాక్యం, ముగించేస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ప్రతి జీవితం అనేది ఒక చెట్టుతో పోల్చుకోవాలి. ఆ వేర్ల దగ్గర ఒక గొడ్డలు పెట్టున్నాడు, నన్ను పెట్టాడు, ఆల్రెడీ వేసాడు, ముత్తాడు, నాకు బుద్ధి వచ్చింది. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మిమ్మల్ని మొత్తక ముందే మీరు మారండి. మీరు జీవించేది సరైన క్రైస్తవ్యం కాదు. ఇది క్రైస్తవ జీవితం విధానం కాదు. దేవుడు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిలో నువ్వు ఉండాలని చెప్పాడు. మీరేం చేస్తున్నారు? ఏమీ చేయకపోతే దేవుడికి మీరు లెక్క చెప్పాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని, మీ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎవరైతే వాక్యాన్ని చదివి వాక్యానుసారం బ్రతుకుతారో వారిని మాత్రమే దీవించునుగాక. నోరులని తగ్గిపోయింది. థ్యాంక్ యూ. నేను ఇంతే ఇంకా మాట్లాడేది, నా ప్రసంగం అయిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరియు విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానం క్రీస్తు వల్ల మీ హృదయకు, మీ మనకు కావాలని భద్రతకి కాపాడుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఎన్నాళ్ళు ఇక
ఎప్పుడయ్యా నీ సమయము ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా ఎప్పుడయ్యా నీ సమయము ఓపిక కోల్పోయి ప్రాణము తెప్పరిల్లి కఠినమైన మనుషుల మధ్య నలిగి అవమానములతో అపహాస్యములతో యేసయ్యా నీ సన్నిధిలో కనిపెట్టుచున్నానయ్యా ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా ఎప్పుడయ్యా నీ సమయము ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా ఎప్పుడయ్యా నీ సమయము బ్రతుకు భారమై శరీరం బలహీనమై గడవడమే కష్టమై గమనించే వారే కొదువై కుములుచు ఒంటరినై యేసయ్యా నీ సన్నిధిలో కనిపెట్టుచున్నానయ్యా ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా ఎప్పుడయ్యా నీ సమయము అప్పులు కుప్పలుగా ఆదాయం కొదువుగా ఆస్తులు అన్నీ అమ్మిన తీరం దాటగలనా నా దోణిలో నీవుండుమయ్యా యేసయ్యా నీ సన్నిధిలో కనిపెట్టుచున్నానయ్యా ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా ఎప్పుడయ్యా నీ
ఉన్నవారే నమ్మక ద్రోహులై స్నేహితులే విరోధులై తిరగబ